హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి మామిడికాయ తోటి మసాలా పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ మసాలా కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను మామిడికాయ సగం ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అన్ని మసాలాలన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, గుప్పెడు జీడిపప్పుని, అలానే గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసి రీతిగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/2 స్పూను ధనియాల పొడి వేసి అంతా ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె అంతా చూసారా ఈ విధంగా పైకి వస్తుంది. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నం అంతా ఆ మసాలాకి పట్టేంతలాగా అంతా కలిసే రీతిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ మసాలా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలన్నీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.